హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మరో శుభవార్త వచ్చిందండి. ఈ రోజున రైతుల ఖాతాలోకి రైతు బంధు డబ్బులు అనగా కాంగ్రెస్ ఇచ్చేటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. ఈ రోజున ఎవరెవరికి డబ్బులు పడతాయి, ఎంత మొత్తంలోకి మీ ఖాతాలోకి జమ కాబోతున్నాయి, పూర్తి వివరాలు చూద్దాం. మీకు గనక ఇంతవరకు డబ్బులు కనుక రాకపోతే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోని మాత్రం ఫుల్గా చూడండి. రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియోస్ చేసి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి పథకం ఈ యొక్క రైతు భరోసా. ఈ యొక్క రైతు భరోసా పథకం కింద 15,000 రూపాయలను మన యొక్క కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు జారీ చేసిందనమాట. అయితే దీనికి సంబంధించి యాసంగి పెట్టుబడి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా తొలి విడత కింద 7,500 రూపాయలు విడుదల చేయాల్సి ఉండగా విధి విధానాలు ఖరారు కాకపోవడంతో మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క రైతు బంధు చొప్పునే మనకు 5,000 రూపాయలు వస్తున్నారు. భాగంగానే నిన్నటి వరకు చూసుకున్నట్లయితే 5 ఎకరాల వారికి డబ్బులు అయితే జమ అయ్యాయండి. ఇక 6 ఎకరాలు కలిగినటువంటి వారికి ఈ రోజు నుంచి ఖాతాలోకి డబ్బులు అయితే జమ అవుతాయి. మొత్తం మీద మనకు ఈసారి మాత్రం రైతు బంధు విధి విధానాలను అనుసరించి డబ్బులు అయితే వేస్తున్నారు కాబట్టి మనకు 10 ఎకరాల లోపల ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులు వేసి అయితే అవకాశం కనిపిస్తుంది. సో నిన్న 5 ఎకరాలు ఎవరికైతే పండేదో వాళ్ళ గుడి రోజు అయితే క్లియర్ అవుతాయండి. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో 5 ఎకరాలు కలిగిన వారికి 6 ఎకరాలు కలిగిన వారికి అంతా కూడా ఈ రోజున కంప్లీట్ అయితే అయిపోతాయి అన్నమాట. సో అలాగే మనకు రేపు వచ్చేసి 7 ఎకరాలు. సో ఈ విధంగా అయితే మనకు వెళ్తూ ఉంటుంది అనమాట ప్రాసెస్ అనేది. సో ఈ రోజున మీకు డబ్బులు పడతాయా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. సో మనకు రైతు బంధు అనే పథకానికి సంబంధించి మనకు గత ప్రభుత్వం విధి విధానాలను అనుసరించి డబ్బులతో వేస్తున్నారు కాబట్టి అదే వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ యొక్క పేమెంట్ స్టేటస్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈరోజు మాత్రం 6 ఎకరాలు లోపల ఉన్నటువంటి వారందరూ కూడా డబ్బులతో పడతాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.